నాకేం పవన్ కళ్యాణ్ ఇష్టమనో ఇంకేదో కాదు, కానీ తప్పది. ఎవరు మాట్లాడినా తప్పది, చాలా తప్పది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టావు, వాళ్ళ అమ్మల్ని తిట్టావు, వాళ్ళ అక్కల్ని తిట్టావు, వాళ్ళ పిల్లల్ని తిట్టావు. ఇదా నీ సంస్కారం పోసాని? ఇదా నీకు ఇంతకాలం నేర్చుకుంది నువ్వు? ఇదే సినీ ఇండస్ట్రీలో ఇంతకాలం ఉండి నేర్చుకుంది నువ్వు? ఎన్ని పవన్ కళ్యాణ్ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావు, ఎన్ని చిరంజీవి సినిమాలో నువ్వు యాక్ట్ చేసావు. అరే సరే, రాజకీయాలు అన్నాక విమర్శించాలి, ఖచ్చితంగా విమర్శించాలి. నువ్వు 100కి 100% విమర్శించు, రోజు విమర్శించు, ప్రతి గంట విమర్శించు, ప్రతి నిమిషం విమర్శించు, విమర్శిస్తానే ఉండు, మేము సపోర్ట్ చేస్తాం. ఈ మాటలు తప్పు మాటలు, చాలా తప్పు మాటలు మాట్లాడింది పోసాని. నీకు కావాల్సిందే ఇది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం మాట్లాడినా చెల్లిపోద్ది అని బలుపు మాటలు, అహంకారపు మాటలు తగ్గించుకోండి. అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, జనం తలుచుకుంటే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తారు.